ప్రభుత్వం ఇటీవల అన్ని రాష్ట్రాల టూరిజం ర్యాంకులను ప్రకటించింది. అందులో ఏపీ ర్యాంకు ఎంతో తెలిస్తే మీరు నవ్విపోతారు. అవును, టూరిజంలో ఏపీ ర్యాంక్ చివరి నుంచి 3వ స్థానానికి పరిమితమైంది. సౌత్ ఇండియా వరకు చూసుకుంటే ఏపీనే లాస్ట్ అన్నమాట. అంటే ఒక రకంగా మన రాష్ట్ర టూరిజం ర్యాంకు పాతాళంలో ఉన్నట్లే. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టూరిజం శాఖ సహకారం కూడా అవసరం. పర్యాటకులను ఆకర్షిస్తే పరిశ్రమలు కూడా రాష్ట్రానికొస్తాయి. పర్యాటకులు రాష్ట్రానికి రావాలంటే రోడ్లు బావుండాలి, రవాణా సౌకర్యాలు సౌలభ్యం ఉండాలి, నిత్యం కరెంటు సరఫరా ఉండాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే పర్యాటక ప్రదేశాలలో అభివృద్ధి సాధ్యమవుతుంది. దానికి సరైన నాయకత్వం అవసరం. సరైన నాయకుడు లేకపోతే రాష్ట్రం తిరోగమనంలో ఉంటుందని చెప్పటానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ టూరిజం అంటే అందరికీ గుర్తుకొచ్చేది తిరుమల, శ్రీశైలం, విశాఖపట్నం, విజయవాడ, అన్నవరం. టెంపుల్ స్పాట్లతో పాటు రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టూరిజం అంశంలో చాలా వెనుకబడిపోయింది. గత 3.5 ఏళ్ల వైసీపీ పాలనలో టూరిజం పడకేసింది. ఈ విషయాన్ని ఎవరో చెప్పటం కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన టూరిజం ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానం నుంచి 3వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకులు చూస్తే ఏ నాయకుడు ఎలా పనిచేశాడో వివరించాల్సిన పనిలేదు. చంద్రబాబు గారు హయాంలో రోడ్లు బావుండేవి, సౌకర్యాలు బేషుగా ఉండేవి. అందుకే అందరూ అరకు, పాపికొండలు, శ్రీశైలం, విజయవాడ భవానీ ఐలాండ్ వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ఈ పరిస్థితికి టూరిజం శాఖకు పనిచేసిన వైసీపీ మంత్రులే కారణం. తొలి 2.5 ఏళ్లు అవంతి శ్రీనివాస్ టూరిజం శాఖ మంత్రిగా పనిచేయగా ఆ తర్వాత రోజాకు ఆ పదవి కట్టబెట్టారు. వీరిద్దరూ టూరిజం శాఖను భ్రష్టు పట్టించారు. ముఖ్యంగా ఏపీలో టూరిజానికి వెన్నుముకలా ఉండే విశాఖను వైసీపీ రాజధానిగా ప్రకటించి బలి చేసింది. ఋషికొండ, కైలాసగిరి లాంటి పర్యాటక ప్రాంతాలను నాశనం చేసింది. ఇలా అన్ని విధాలుగా ఏపీలో టూరిజాన్ని గాలి కుదిలేశారు. దేశవ్యాప్తంగా టూరిజం విషయంలో తెలంగాణ 17వ స్థానంలో ఉండగా ఏపీ 18వ స్థానంలో ఉండటానికి కారణం వైసీపీ ప్రభుత్వ తీరే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఏపీలో ఎక్కువగా ఉండటం కూడా టూరిజం వెనకపడేందుకు కారణంగా చెప్పవచ్చు. టూరిజం ర్యాంకుల్లో సౌత్ ఇండియాలోని కేరళ అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు 12వ ర్యాంక్, కర్ణాటక 16వ ర్యాంక్ సాధించి ఏపీ కంటే ముందున్నాయి. గతంలో 13వ ర్యాంకులో ఉన్న గుజరాత్ ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది.